రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ కేసులోని 6వ నిందితుడు శ్రవణ్ రావు ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. పీటీ వారెంట్ పై ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఆయన్ని పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ కేసులో శ్రవణ్ రావు, ప్రభాకర్ రావే కీలకమని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు తరఫు లాయర్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పిటిషన్ కొట్టివేసింది. ఆయన పాస్పోర్టు కూడా రద్దయింది. తెలంగాణ పోలీసులు సిబిఐ, ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్ రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఆయన్ని విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్ ని ఎప్పుడు విచారించే అవకాశాలున్నాయి? అలాగే ఇటు ప్రభాకర్ రావును ఎప్పుడు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? సౌమ్య, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓ చీటింగ్ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 నిందితుగా 6వ నిందితుగా ఉన్నటువంటి శ్రవణ్ రావును సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దాదాపు 5 సార్లు ఇప్పటికే శ్రవణ్ రావుని విచారించారు. విచారణలో మరికొన్ని కీలక ఆధారాలు కూడా ఇటు సిట్ అధికారులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్, అప్పటి ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లేదే కీలక పాత్ర అన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. ఇదే సందర్భంలో ఇటు హైకోర్టుని ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతానని చెప్పడం, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పోలీసులు కొన్ని కీలక అంశాలను కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ని హైకోర్టు కూడా క్యాన్సిల్ చేసింది. అనంతరం సుప్రీంకోర్టుని, ఏదైతే శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు, అనంతరం విచారణకు హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో విచారణకు హాజరవుతున్నారు. సో విచారణకు హాజరైనటువంటి శ్రవణ్ రావు వద్ద ఉన్నటువంటి అప్పుడు యూజ్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విషయంలో 2 కీలకమైన మొబైల్ ఫోన్స్ కూడా ఇటు సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని దాన్ని ల్యాబ్కి తదుపరి విచారణ నిమిత్తం దానికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు ల్యాబ్కు పంపించారు. కొన్ని కీలక ఆధారాలు పోలీసులు ఇప్పటికే సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రభాకర్ రావు విచారిస్తే కీలక అంశాలు, ఇందులో కీలక ఆధారాలు ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి పూర్తిగా వీడే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభాకర్ రావుని అమెరికా ఫోన్ ట్యాపింగ్ కేసు గత సంవత్సరం మార్చిన నమోదైన అనంతరం కూడా ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోయాడు, అక్కడే ఉంటున్నాడు. ఇప్పటివరకు కూడా తిరిగి రాలేదు, విచారణ కూడా రావడం లేదు. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా ప్రభాకర్ రావుని హైదరాబాద్కి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా రద్దయిన పరిస్థితి కనిపిస్తుంది. పాస్పోర్ట్ రద్దు అవ్వడం, ఇక్కడి నుంచి తెలంగాణ పోలీసులు, సిఐడి పోలీసులు, సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కూడా ఈ సమాచారాన్ని రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభాకర్ రావు హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లోనే పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక చిక్కుముడి, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడట్లుగా కూడా ఇప్పటి వరకు ఈ కేసులో విచారించిన నిందితులు కొంత కీలక సమాచారాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో A1గా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారనుంది. పోలీసులు అమెరికా నుంచి హైదరాబాద్కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కూడా కొంత సహకారం తీసుకొని హైదరాబాద్కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేయడంతో ఒక బిగ్ షాక్ ప్రభాకర్ రావుకు తగిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభాకర్ రావును అయితే ఖచ్చితంగా ఈ కేసులో విచారించాలన్నా, ఎందుకంటే కీలక సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇటు పోలీసులు హైకోర్టుకి అప్పీల్ చేశారు. సో ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు అయింది. అనంతరం కూడా ఆయన సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ పోలీసులు ఈ కేసులో రాజకీయ కుట్రలో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారన్న అంశాలు కూడా కీలక సమాచారం కూడా
ఇప్పటికే ప్రభాకర్ రావు ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆయనను విచారించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాల మేరకు వారికి ఎలక్షన్లలో ఆర్థిక వనరులను సమకూర్చేందుకే కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కుట్రలో భాగంగానే నడిపించినట్లుగా కూడా కొంత అంశాలు, కీలక అంశాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారనుంది. పోలీసులు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు, పాస్పోర్ట్ రద్దు అంశంతో పాటుగా రెడ్ కార్నర్ నోటీస్ చేయడం, కేంద్ర హోంశాఖ విదేశీ వ్యవహారాల సహాయంతో కూడా ఇంటర్పోల్ ద్వారా కూడా అతను డిపోర్టేషన్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే 5 సార్లు శ్రవణ్ రావుని సిట్ అధికారులు విచారించి కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రభాకర్ రావుని విచారిస్తే పూర్తి స్థాయి చిక్కుముడి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించినటువంటి వీడే అవకాశం ఉంది. తెర వెనుక ఎవరు నడిపించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని, ఆర్థిక వనరులు ఎలక్షన్ల సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల ఫోన్లే కావచ్చు, పెద్ద పెద్ద భారీ పారిశ్రామికవేత్తల ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి యజమానులే కావచ్చు, భారీ బిజినెస్ మ్యాన్ల, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లకు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి కోట్లాది రూపాయల అక్రమంగా ఇటు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కీలక పెద్దల ఆదేశాల మేరకు కూడా ఆర్థిక వనరులను ఎన్నికల కోసం సమకూర్చుకున్నానన్న కీలక సంచలన విషయాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారనుంది. ఇంటర్పోల్, సిబిఐ, ఇటు కేంద్ర ఇతర శాఖల సమన్వయంతో ప్రభాకర్ రావుని హైదరాబాద్కు రప్పించేందుకు సిట్ అధికారులు కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. విచారణకు తీసుకొచ్చిన అనంతరం కూడా ప్రభాకర్ రావుని హైదరాబాద్ తరలించిన అనంతరం కీలక అంశాలు ఈ కేసులో బయటపడున్నాయి. అసలు సూత్రధారులు, గత ప్రభుత్వ పెద్దల హస్తం ఇందులో ఏముందన్న అంశాలు కూడా ప్రభాకర్ రావు విచారణ అనంతరం కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సౌమ్య, సాగర్, అంటే ఒక హైకోర్టులో కూడా బెయిల్ కోసం ఆయన మంజూరు చేయడం జరిగింది, బెయిల్ నిరాకరించడం కూడా జరిగింది ప్రభాకర్ రావుకి సంబంధించి. ఇప్పుడు ప్రభాకర్ రావు మళ్ళీ అంటే ఈ ఎవరైతే పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో, విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆయన అందుబాటులోకి రానున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ వచ్చే ముందు ఇంకేదైనా కోర్టులో స్టంట్స్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఏం చెప్తున్నారు? సౌమ్య, ఖచ్చితంగా ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగ్యం బాగాలేదు, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న అంశాలను కోర్టుకు నివేదించిన అనంతరం కూడా ఇటు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కీలక అంశాలు, కీలక ఆధారాలను, కీలక సాక్షులను కూడా ప్రభాకర్ రావు ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి అప్పీల్ చేయడంతో కోర్టు ముందస్తు బెయిల్కు నిరాకరించింది. ఇటు ప్రభాకర్ రావు న్యాయవాది మరొక ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ కేసులో ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుగా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో 4 నిందితులను పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి 4 పోలీసు అధికారులను కూడా ఇప్పటికే విచారించారు. కొంతమంది జైలు శిక్షను అనుభవించి బెయిల్ పైన కూడా ఉన్నారు. కానీ ప్రభాకర్ రావే ఈ కేసులో కీలకంగా ఉన్నాడు. వీరందరూ ఇచ్చినటువంటి సమాచారంలో కూడా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందన్న అంశాలు కూడా వారి విచారణలో బయటపడ్డ నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారనుంది. పోలీసులు ఖచ్చితంగా ముమ్మర ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆయనను హైదరాబాద్ రప్పించిన అనంతరం కూడా ఈ కేసులో కీలక అంశాలు అయితే బయటపడే అవకాశం మనకు కనిపిస్తుంది. సౌమ్య, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సంచలనం సృష్టించినటువంటి ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఒకవైపు ఇటు శ్రవణ్ రావు, మరోవైపు ప్రభాకర్ రావు, వీళ్ళే కీలక నిందితులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్రవణ్ రావుని కూడా కీలకంగా డెప్త్గా దీన్ని విచారించే అవకాశం